పట్టణ ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున అన్న సంతర్పణ చేశారు. స్థానిక ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ నెల 13వ తేదీన ఈ వేడుకలకు ఆరంభించారు. చివరి రోజున బుధవారం ఉదయం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ నిర్వహించారు. శ్రీ నూకాలమ్మ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆలయ అర్చకులు ఫణి, సహాయకులు అంజనేయ శర్మ పూజలు చేశారు. వంశీ, శంకర్, వెంకన్న స్వామి పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానం అందు 2వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రజెంట్ అన్నదాన కార్యక్రమం కూడా అన్నీ జరిగినాయి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఇంకా ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 3 రోజుల వార్షికోత్సవం కూడా జరిగింది. 13వ తారీఖు పసుపెందులతో అభిషేకం, సాయంత్రం పూట అట్టానే నిత్య ప్రదర్శన, నిన్న 14వ తారీఖు హోమం జరిగింది. ఇవాళ 15వ తారీఖు ఉదయం కుంకుమార్చన 9:30 గంటలకి జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం కూడా జరుగుతుంది. ఆ కమిటీ సభ్యుల తరపున అందరికీ ధన్యవాదాలు. శ్రీ నూకాలమ్మవారి దేవస్థానం ఇస్లాంపేట వైకుంఠపురం వెళ్ళే రోడ్లో గుడి పునర్నిర్మాణం జరిగి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్మాణం జరిగిన దగ్గర నుంచి ఆ నిర్మాణం జరిగిన రోజు సందర్భంగా వార్షికోత్సవం జరపాలని తలపెట్టారు. ఆ సందర్భంగా ఇది ద్వితీయ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ చివరి రోజు ఈరోజు విశిష్ట పూజలతో పాటు పేదలందరూ కూడా అన్నదానం చేయాలని చెప్పి ఆలయ కమిటీ తలపెట్టింది. ఆ సందర్భంగా పట్టణంలోని ప్రజలు, స్థానికులు పెద్ద ఎత్తున వస్తు రూపంగా, ధన రూపంగా సహాయం చేశారు. 2000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు సహకరించిన భక్తులకి, పెద్దలకి అందరికి కూడా ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.